నమస్కారం G9 న్యూస్ స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఏపీలో పొత్తు పొడుపుల కథా చిత్రం క్లైమాక్స్ కు రానుందా? కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ ఆలోచనలో వచ్చిన మార్పేంటి? టీడీపీతో కలిసి పనిచేసేందుకు కమల్నాథుడు రెడీగా ఉన్నారా? లేదంటే మొదటి నుంచి తమకు మద్దతుగా ఉన్న వైసీపీనే నమ్ముకోవాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తుందా? ఈ నెల 18న నిర్వహిస్తున్న ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం రాష్ట్రంలో పొత్తుల పిక్చర్ క్లియర్ కట్గా డిసైడ్ కానుందా? దేశంలో ఎన్నికల మూడు వచ్చేసింది. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని హోరాహోరీగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే పార్టీలో సంస్థాగత మార్పులు కూడా మొదలుపెట్టేసింది. బీజేపీ అధిష్టానం పలు రాష్ట్ర శాఖల్లో తన పార్టీ అధ్యక్షులను మార్చింది. అటు జాతీయ కార్యవర్గంలో కూడా పలు మార్పులు చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్న పాత అధ్యక్షుల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్ను తప్పించి ఆ స్థానంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని నియమించింది. అలాగే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్కు బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు అప్పగించింది. ఇక ఏపీ విషయానికి వస్తే సోము వీర్రాజుకి ఉద్వాసన పలికి ఆ స్థానంలో పురంధరేశ్వర్ని నియమించింది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా జాతీయ కార్యవర్గంలో ఏపీ, తెలంగాణతో పాటు జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులు వచ్చారు. అంతేకాదు 6 రాష్ట్రాల్లో సైతం మార్పులు చేయాలని భావిస్తుందంట. కేవలం ఈ మార్పులే కాదు, పాత మిత్రులను సైతం చేరదీసేందుకు బీజేపీ నిర్ణయించుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి వరుసగా మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ బలంగా కోరుకుంటుంది. అయితే ఇదేమంత సులువైన విషయం కాదని అవగతం కూడా అయింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని పెద్దలను ఆత్మరక్షణలో పడేశాయి. ఈ నేపథ్యంలోనే పూర్వ మిత్రులను చేరదీయాలని మోదీ, షా ద్వయం నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగానే ఈ నెల 18న తన భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఇప్పటికే అన్ని పార్టీలకు ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది. ఏపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనకు సైతం ఆహ్వానం వెళ్ళిందట. అయితే ఈ విషయమై అటు టీడీపీ, జనసేన రెండు పార్టీలు సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చాలా పార్టీలు ఉన్నాయి. శివసేన, టీడీపీ, శిరోమణి అకాలీదళ్, జేడీయూ ఇలా నమ్మదగిన మిత్రులు బీజేపీకి ఉన్నారు. కానీ దేశవ్యాప్త విస్తరణలో భాగంగా బీజేపీ ప్రాంతీయ పార్టీలను కబళించింది. భాగస్వామ్య పార్టీలను బీజేపీ దెబ్బతీసింది. ప్రస్తుతం ఎన్డీఏలో 1-2 చిన్న చితకా పార్టీలు మినహా ప్రధాన రాజకీయ పార్టీలు దూరమయ్యాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరిలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో కాంగ్రెస్ సత్తా చాటితే మాత్రం ఆ పార్టీ ప్రభ పెరిగే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పాత మిత్రులను చేరదీసేది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత డజన్కు పైగా పార్టీలు ఎన్డీఏ నుంచి వైదొలిగాయి. అది బీజేపీని దెబ్బతీసినప్పటికీ 2019లో ఇతర చోట్ల ఎక్కువ సీట్లు గెలుచుకొని బీజేపీ తన రికార్డును మెరుగుపరుచుకోగలిగింది. అయితే 2024 నాటికి ప్రాంతీయ పార్టీలు తమ పక్షాలను ఎంచుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీని మినహాయిస్తే శివసేన, రాష్ట్రీయ లోక్ జనశక్తి, అన్నాడీఎంకే, అప్నాదల్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీతో పాటు
పలు చిన్న చితక పార్టీలున్నాయి. ఇటీవలే బీహార్లో జితిన్ రామ్ మాంఝూకి చెందిన హిందుస్థాన్ ఆవాం మోర్చా ఎన్డీఏలో చేరింది. జేడీఎస్ అధినేత కుమారస్వామి సైతం ప్రధాని మోదీని కలిశారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ గట్టెక్కడం ఏమంతా సులువు కాదని సంకేతాలు రావడంతో పాత మిత్రులను చేరదీసేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఈ నెల 18న ఢిల్లీలోని అశోక్ హోటల్లో ఎన్డీఏ మిత్రపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. మరి ఈ సమావేశానికి టీడీపీ హాజరవుతుందా లేదా అనేది సస్పెన్స్గా ఉంది. అయితే ఏపీలో టీడీపీ బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని జనసేన అధినేత పవన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జనసేన విషయంలో బీజేపీ ఏం చేయబోతుంది అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి అధికార వైసీపీ మొదటి నుంచి మద్దతుగానే ఉంది. మొత్తంగా 18వ తేదీ తర్వాత ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇది వాటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి G9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.